తెలంగాణలో ఎండలు వాతావరణ శాఖ వార్నింగ్ పై మరింత సమాచారం నాగర్ కర్నూలు నుంచి మా ప్రతినిధి శేఖరాచారి అందజేస్తారు. శేఖరాచారి. మమత, నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఎండలు దంచి కొడుతున్నాయి. బయటకి రావాలంటే కూడా జనం జంకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్న చూసుకున్నట్టయితే జిల్లాలోని పలు మండలాల్లో 45 డిగ్రీలు దాటి నమోదుగా అయింది. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా అత్యవసరం ఉన్న వాళ్ళు బయటకు వస్తారన్నారు. వస్తున్నప్పటికీ వాళ్ళకు ఈ ఎండ తీవ్రత తట్టుకోలేక ఇక్కడ చల్లని పానీయాల కొరకు పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే మొత్తంగా చూసినట్టయితే గత కొంతకాలంగా కూడా ఈ వర్షాభావం ఒకటి అయితే పూర్తి స్థాయిలో భూగర్భ జలాలు అడుగంటిపోవడం, ఈ ఎండ తీవ్రత పెరగడంతో తాగునీటికి అయితే ప్రస్తుతము తాగునీటికి సాగునీటికి కూడా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంట్లో ఈ ప్రభుత్వంలో కరెంటు కూడా మధ్య మధ్యలో పోవడంతో జనాలు బెంబలు ఎత్తిపోతున్నారు. ఇంట్లో ఉండే పరిస్థితి లేదు. బయటికి రావాలంటే ఎండ తీవ్రత ఉంది, లోపల ఉండాలంటే ఉక్కపోతా ఉంది. అసలు ఎగుతూ తోచిన పరిస్థితుల్లో చాలా మంది కూడా ముఖ్యంగా చిన్నపిల్లలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. బయటికి రావాలంటే తప్పనిసరిగా అంటే తలపైన ఏదైనా చుట్టుకొని రావడమా లేకపోతే క్యాప్ పెట్టుకొని రావడము, గొడుగులు కూడా తీసుకొని వస్తా ఉన్నారు. తప్పని పరిస్థితులు వచ్చే వాళ్ళు వస్తున్నారు. ఇప్పటికే డాక్టర్లు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నారు. వాతావరణ శాఖ అయితే నాగర్ జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో అంటే ఇప్పటికే అలర్ట్ చేసినటువంటి పరిస్థితి. ఎండ తీవ్రతతో అంటే ముఖ్యంగా ఉపాధి హామీ కూలీలకు వెళ్లే వాళ్ళు కావచ్చు, తర్వాత ఇతర కూలీలకు వెళ్లే వాళ్ళు కావచ్చు, తర్వాత ఈ మామిడి పంటలు తెంపడానికి వెళ్లే వాళ్ళు కావచ్చు, వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ అంటే డాక్టర్లు సూచిస్తున్నప్పటికీ కూడా ఈ ఎండల తీవ్రతపై ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఎండ తీవ్రత పడకుండా ఇంట్లో ఉండాలని ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ఉన్న నేపథ్యంలో కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తున్నారు. కానీ ఉదయం సమయంలోనే ప్రచారం పూర్తి చేసుకుని మధ్యాహ్నం అంతా కూడా ఎక్కడికక్కడ చెట్ల కింద తర్వాత వివిధ చల్లని ప్రదేశాలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ సాయంత్రం అయితే 6 తర్వాత కానీ చల్లబడే పరిస్థితి అంటే చల్లబడడం లేదు. అయినప్పటికీ కూడా కొంత అప్పుడు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. మొత్తంగా నాగర్ జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా అంటే ఎండ తీవ్రత మరీ పెరిగిపోయింది. రాత్రి సమయంలో కరెంటు కూడా పోతుండడంతో జనాలంతా కూడా ఉక్కిరి బిక్కిరి అవుతా ఉన్నారు. ముఖ్యంగా గ్రామీణ స్థాయి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి. పట్టణాల్లో ఇరుకిరుగా ఉండే గదులలో కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక రోడ్లు అయితే పూర్తి స్థాయిలో అంటే ఒక ఏమంటారు దాని పూర్తి స్థాయిలో రోడ్లు వేడెక్కి అవి రాత్రి వరకు కూడా తగ్గే పరిస్థితి లేదు. బైక్లపై పోవాలంటే కూడా చాలా ప్రమాదంగా అంటే ఎదురు వేడిగాలు వస్తుండడంతో పోయే వాళ్ళు చాలా జంకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు బస్సుల ప్రయాణం చేసే వాళ్ళు కూడా బస్సులలో అంటే ఈ మహిళలకు ఉచిత ప్రయాణం ఉండడంతో బస్సులన్నీ కూడా రద్దీగా మారుతా ఉన్నాయి. దాంట్లో ఎక్కాలంటే కూడా గాలి రావడం లేదు. తర్వాత అన్ని బస్సులు తక్కువ ఉండడం, ప్రజలు ఎక్కువగా ప్రయాణిస్తుండడంతో దీంతో పూర్తి స్థాయిలో ఈ ఉక్కపోతకు భరించలేక చాలా నరక యాతన పడుతున్నటువంటి పరిస్థితి అయితే నాగర్ జిల్లాలో కనిపిస్తుంది. మమత. రైట్ శేఖరాచారి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.